పండితుల విద్యా కేంద్రంగా అంగరంగ వైభవాన్ని చవిచూసింది. అక్కడ కొలువైన అమ్మవారి పేరు మీదుగా ఏకంగా ఒక లిపినే కనుగొన్నారట. ఆ ప్రాంతమే అమ్మవారి పేరు పెట్టుకుంది. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు మహామహులకు కూడా సాధ్యం కాని సర్వజ్ఞాన పీఠాన్ని అధిరోహించారట. ఒకప్పుడు ప్రపంచ పండితులందరికీ వేదికగా హిందూ బౌద్ధ ధర్మాలకు నిలయంగా ఉండేది. ఇంత వైభవాన్ని చవిచూసిన ఆ పుణ్యస్థలం ఏది, ఎక్కడుంది, ఇప్పుడే పరిస్థితుల్లో ఉంది? ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లోను, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్ లోను కూడా షేర్ చేస్తారు కదా. మరి అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఓకే, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి, మహావిద్య మహామాయ భక్తి ముక్తి ప్రదాయిని. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల స్తోత్రంలో కాశ్మీరేతు సరస్వతి అని ఉంటుంది. దక్షయజ్ఞం తరువాత సతీదేవి శరీర భాగాలు భారతదేశం అంతటా వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, అవే శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణాలు చెప్తున్నాయి. అందులో ముఖ్యమైనవి 18, వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాం. వాటిలో అమ్మవారి కుడిచేయి కాశ్మీరంలో పడిందని చెప్తారు. అక్కడ వెలసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుచుకుంటారు. ఆ ఆలయమే అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిదైన శ్రీ సరస్వతీదేవి శక్తిపీఠం. శాండిల్య మహర్షి ఈ దేవాలయం పక్కనే శారదావనంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. మహర్షి తపస్సుకు ఆనందించిన సరస్వతీమాత ప్రత్యక్షమై అతడికి జ్ఞానాన్ని, ఎన్నో వరాలను కూడా ప్రసాదించిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. శంకరాచార్యుల వారు కూడా శారదామాత కరుణతోనే ఇక్కడే పండిత సభలో తన జ్ఞానాన్ని నిరూపించుకున్నారని చెప్తారు. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో పచ్చటి ప్రకృతికి, మంచు కొండలకు నెలవైన జమ్మూ కాశ్మీర్లో నేటి ముజఫరాబాద్కు సమీపంలో బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం లోయలో ఈ సరస్వతి ఆలయం ఉంది. శారద, నారది అనే 2 పర్వతాల మధ్య నీలం నది పక్కన శారద అనే గ్రామంలో ఈ శక్తిపీఠం ఉంది. ఈ నీలం నదినే భారతదేశంలో కిషన్ గంగా అని పిలుస్తారు. నిజానికి ఈ గ్రామం ఒక చిన్న గ్రామం, కానీ అమ్మవారు ఇక్కడ సరస్వతి మాతగా వెలియడంతో ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించింది ఈ కుగ్రామం. అమ్మవారి పేరుతోనే శారద గ్రామంగా ప్రసిద్ధి చెందింది. జమ్మూ కాశ్మీర్లో సరస్వతి అమ్మవారిని కీర్ భవానిగా ఆరాధిస్తారు. ఆ శారదా పీఠం ఆలయం 142 అడుగుల పొడవు, 95 అడుగుల వెడల్పుతో, 6 అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవున్న గోడలతో, 8 అడుగుల ఎత్తున్న ఆర్చిలతో అత్యంత వైభవంగా వెలిగిపోయేదట ఒకప్పుడు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. శారదాదేవి అంటేనే జ్ఞానానికి అధిపతి. అందుకే ఆ శారదామాత చెంతనే ఉండి వేదాధ్యయనం చేయడానికి పండితులు ఉత్సాహపడేవారట. అలా ఇక్కడ వేదాధ్యయనం చేసేందుకు ఏకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉండేదట. శారదా దేవాలయం పక్కనే సంస్కృత విశ్వవిద్యాలయం ఉండేది. క్రీస్తు శకం 632లో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ దీన్ని దర్శించి 2 ఏళ్లు ఇక్కడే ఉండి దీనికున్న చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తన గ్రంథాలలో రాశాడని తెలుస్తోంది. ఆ విశ్వవిద్యాలయం పేరు మీదుగానే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి శారదా పీఠం అన్న పేరు స్థిరపడిపోయిందని చరిత్రకారులు చెప్తారు. కాశ్మీర్ శారదా పీఠాన్ని సర్వజ్ఞ పీఠం అంటారు. ఎన్నో అర్హతలున్నవారు మాత్రమే దీన్ని అధిరోహించగలరు. శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి అన్ని మతాల వారిని, వాదాల వారిని వాదంలో జయించి ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారట. కేవలం జ్ఞానాన్ని ఆశించిన వారు మాత్రమే కాదు, గ్రంథ రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం శారదా పీఠానికి చేరుకునేవారట. అక్కడ అమ్మవారి విగ్రహం ముందు తమ గ్రంథాలను ఉంచి రాత్రివేళ తలుపులు మూసి వచ్చేసేవారట. ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం ముందున్న తాళపత్రాలు గనక కదలకుండా ఉంటే వాటి మీద అమ్మవారి అనుగ్రహం ఉందని, అలా కాకుండా తాళపత్రాలన్నీ చెల్లా చెదిరైపోయి ఉంటే అమ్మవారికి ఆ గ్రంథాలు తృప్తి కలిగించలేదని భావించేవారట. జ్ఞానపరంగా, భక్తిపరంగా శారదా పీఠానికి ఇంత మహత్తు ఉండబట్టే ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని శారదా దేశంగా పిలిచేవారట. వేల సంఖ్యలో కాశ్మీరీ పండితులు ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేవారట. విశేషంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ కాశ్మీర్ ప్రజల స్థానిక లిపిని అమ్మవారి పేరుతోనే శారదా లిపి అని భక్తిగా చెప్పుకుంటారు. కాశ్మీర్లో శారదా పీఠంలో వెలసిన సరస్వతీ మాతను దర్శించడం కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది యాత్రికులు ఎంతో కష్టపడి వచ్చేవారట. విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని
చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ వరకు ఎంతో మంది పండితులు, కవులు, ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించినట్టు చెప్తారు. కల్హణ మహాకవి, కాశ్మీర్ రాజులు, బెంగాల్ ప్రభువులు ఇలా ఎంతో మంది దేశ విదేశీయులు శారదాదేవిని దర్శించారని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఇక శంకరాచార్యుల వారి ప్రపంచసారంలో శారదాదేవి స్తుతి ఉందని, ఆ గ్రంథాన్ని కూడా ఇక్కడే రాసి ఉంటారని చెప్తారు. అల్బరూని లాంటి విదేశీ చరిత్రకారులు ఈ శారదా పీఠాన్ని సందర్శించి ఆ వైభవాన్ని తమ గ్రంథాలలో వర్ణించినట్టు చరిత్ర చెప్తోంది. 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి ఆస్థాన నవరత్నాల్లో ఒకరైన అబుల్ ఫజల్ ఈ దేవాలయాన్ని వర్ణిస్తూ ఈ ఆలయం బంగారంతో ధగధగా మెరుస్తూ ఉంటుందని, ప్రతి శుక్లపక్షం అష్టమి నాడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని వర్ణించాడు. జమ్మూ కాశ్మీర్లో వెలసిన ఈ శక్తిపీఠం పూర్వం మతపరమైన దాడులకు గురవడం, దాంతో పాటు ప్రకృతిపరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడంతో ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకువచ్చారని, ఆ శక్తిని శృంగేరి శారదాంబలో నిక్షిప్తం చేశారని ఒక కథనం. అప్పటి నుంచి సరస్వతి శక్తి పీఠాన్ని దర్శించాలనుకునేవారు శృంగేరి శారదాంబను దర్శించడం జరుగుతోందని కూడా చెప్తారు. అత్యంత వైభవంగా వెలిగిపోయిన కాశ్మీర్లోని శారదాలయం 14వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ముస్లింల దాడికి గురై శిథిలమైపోయింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో కాశ్మీర్ రాజు మహారాజా గులాబ్ సింగ్ ఆ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మతులు చేశాడట. ఆ తర్వాత మళ్లీ మామూలే, దాడులు, శిథిలాలు. శిథిలాలయంగా మిగిలిపోయిన ఈ శారదా పీఠం ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అసలే శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం 2005లో వచ్చిన భూకంపంతో మరింతగా దెబ్బతింది. ప్రస్తుతానికి ఇక్కడ గత వైభవానికి చిహ్నంగా ఒకప్పటి భవనాల తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఇక అమ్మవారి విగ్రహం అయితే ఏనాడో అదృశ్యమైపోయింది. శివలింగాన్ని తలపించే ఒక 6 అడుగుల రాయి మాత్రమే ఉంటుంది. ఆలయం శిథిలమైపోయినా, అమ్మవారి విగ్రహం లేకపోయినా ఇక్కడి స్థల మహత్యం కారణంగా శారదా పీఠాన్ని చేరుకోవడానికి భక్తులు ఉత్సాహపడుతూనే ఉంటారు. కాకపోతే దురదృష్టవశాత్తు పాకిస్తాన్ సైన్యం మాత్రం ఇక్కడికి యాత్రికులను ఎవ్వరినీ అనుమతించదు. ఇవి ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలిగిపోయి విద్యలకు నెలవుగా, జ్ఞానానికి మారుపేరుగా ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో చివరిదైన సరస్వతి శక్తి పీఠం వివరాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.